స్టార్ట్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అండి ఆవకాయ పచ్చడి పట్టుకుంటున్నాం మేము. ఆవకాయలు 2 మానికలేని మొక్కలు, ఆవకాయ మొక్కలు, డజన్ కాయలే, కరెక్ట్గా 12 కాయలు కట్ చేయించాము. కట్ చేయించి చక్కగా క్లీన్ చేసి ఇచ్చారు వాళ్ళే, నీట్గా తుడిచేసి అన్నీ. దానికి సాల్ట్ కారం, సాల్ట్ ఉప్పు, మళ్ళీ కరెక్ట్గా దానికి సరిపడా ఆవపిండి, ఒక సాల్ట్ ఆవపిండి తీసుకొని, మెంతిపిండి, కొంచెం మెంతిపిండి సుమారుగా వేసాను, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు మనం. అలాగే ఒక 1/2 కేజీ అయితే వెల్లుల్లిపాయలు వేస్తాను నేను. బాగుంటాయి వెల్లుల్లిపాయలు, చక్కగా దీంట్లో పుల్లగా దాంట్లో చక్కగా ఊరిన తర్వాత బాగుంటాయి అని చెప్పి ఒక 1/2 కేజీ వెల్లుల్లిపాయలు ఇవన్నీ తీసుకొని ఫస్ట్ మనం ఆయిల్ తీసుకొని, ఆయిల్ కూడా వేరుశనగ పప్పు నూనె పోస్తున్నాను నేను, ఎందుకంటే నాకు వేరుశనగ పప్పు నూనె అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది టేస్ట్కి. ఇది నువ్వు పప్పు నూనె కంటే కూడా వేరుశనగ పప్పు నూనె అయితే కమ్మదనం ఉంటుంది పచ్చడికి. అందుకని 1 కేజీ ఆయిల్ పట్టుద్ది ఈజీగా. ఇది మనకి గ్రేవీ లాగా చక్కగా కలుపుకోవడానికి కూడా ఊరి చక్కగా బాగుంటుంది. ఫస్ట్ ఆయిల్లో వేయాలి మొక్కలు, ఎందుకంటే ఆయిల్ పట్టించిన తర్వాత మనం ఇది పిండి కలుపుకోవాలి. మొత్తం ఈ మిశ్రమం, ఉప్పు ఇవన్నీ కలిపి, ఆవపిండి ఇవన్నీ, కారం ఇవన్నీ కలిపిన దాంట్లో వేసుకొని మొక్కలు కలుపుకోవాలి. తర్వాత దాన్ని జాడీ అయితే నేను అర్థం జాడీ నా చేతులు గబ్బగా పెరిగిపోతే రఫ్ అండ్ టఫ్గా వాటం కొంచెం కష్టం, దాన్ని స్మూత్గా హ్యాండిల్ చేయాలి. అందుకని నేను గబక్కన జాడీకి బాగా ఎక్కువ అయినా ఇవన్నీ మళ్ళీ దాగటం ఇవన్నీ కష్టమైపోతుంది. అందుకని చెప్పి నేను ఈ డబ్బాలో కలిపేసి పెట్టేసేసి ఒక 3 డేస్కి ఇది మగ్గిన తర్వాత ఊరిన తర్వాత ఎవరికి ప్యాక్ చేయించేయడమే. పిల్లలందరూ తలా చోట ఉన్నారు, అందుకని చెప్పి వాళ్ళకి కంట్రీస్ పంపించేస్తాం, స్టేట్స్కి. ఇంకా మాకున్నాయి అంటే మేము చిన్న సీసాలు, ఆ బాటిల్స్ చిన్న బాటిల్స్లో పెట్టేసుకుంటాం మేము, గాజు బాటిల్స్లో. ఎంత ఎక్కువ పచ్చడి పట్టేదాకా హడావిడిగానే తినేది తక్కువ పట్టాలని ఆశ. సంవత్సరం పట్టకపోతే అయ్యో ఈ సంవత్సరం పచ్చడి పట్టుకోలేదే అని ఫీలింగ్ వస్తుంది. అందుకని పచ్చడి పట్టుకుంటే అది హ్యాపీనెస్ అనమాట. ఇట్లాంటి బాటిల్స్లో పెట్టుకొని ఇంట్లో ఇక్కడ పెట్టుకుంటాం. డైనింగ్ టేబుల్ మీద కొంచెంగా వేసుకుంటాం. కారాలు ఇప్పుడు అన్నీ ఎక్కువ నిలవ పచ్చళ్ళు తినొద్దు అంటారు కదా, బీపీలు, షుగర్లు ఎవరికి పడ్డా, పిల్లలనే లేదు పెద్దవాళ్ళనే లేదు జబ్బులకి ఈ రోజుల్లో. అందుకని తినగలిగిన వాళ్ళు తింటారు, తినలేని వాళ్ళు ఒక కూరలతోనే. అలాగైనా డైలీ కూడా కూరలు అన్నీ బాగానే ఉంటాయి కదా మన ఇళ్ళల్లో. సో ఇంకా అందుకని చెప్పి ఈ పచ్చడి మాత్రం పప్పు నూనె వేసుకునే కంటే కూడా నాకు నువ్వు పప్పు నూనె కంటే కూడా ఈ నూనె బాగుందని అనిపిస్తుంది. అందుకే ఈ నూనెతోనే పడుతున్నాను. ఈ మిగిలిన నూనె కూడా మనం ముందుగానే పోసేసుకోవచ్చు. మొత్తం అంతా ఇందులోనే పోసేసేయాలి, ఆయిల్ అంతా కూడా. ఇది మళ్ళీ 3వ రోజు తిరగతిప్పాలి. ఏదన్నా చక్కగా ఇట్లాంటిది కానీ ఏదైనా తీసుకొని దీన్ని మనం చక్కగా తిప్పేసుకుంటే బాగా ఊరిన తర్వాత కిందకి దిగిపోద్ది. ఇట్లా పైకంట వస్తుంది కానీ ఇది ఎంత ఉండదు, హాఫ్ వెళ్ళిపోద్ది పచ్చడి కిందకి. అలా తిప్పుకొని ఆ రోజు మనం ఉప్పు చూసుకొని ఏదన్నా తగ్గినాయాక చూసుకొని మనం కలుపుకోవచ్చు మళ్ళీ. దీన్ని ఈ పచ్చడి ఇలాగా ఊరిన తర్వాత దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా ఒలిచాక వీటిలోనే కలిపేసుకోవాలి. ఈ పచ్చడి సూపర్గా ఉంటుంది, తింటే కనుక టేస్టీగా ఉంటుంది.